ప్రమాదకర స్థాయి కాలుష్యంతో విషతుల్యంగా మారిన మూసీని ప్రక్షాళన చేసేందుకు రేవంత్ సర్కార్ ముందుకొచ్చింది. అయితే రేవంత్ సర్కార్ చేపడుతున్న బృహత్ కార్యక్రమానికి అడుగడుగునా అడ్డు తగులుతోంది బీఆర్ఎస్ పార్టీ. మూసీ నదిలోని నీరే కాదు, మూసీ పరివాహక ప్రాంతాలు, భూగర్భ జలాలు కూడా విషతుల్యంగా మారినట్లు కాలుష్య నియంత్రణా మండలి ఎప్పుడో తేల్చింది. బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్న 10 ఏళ్లలో ఈ నివేదికను పట్టించుకోలేదు. వెరసి 10 ఏళ్లలో మూసీ పరిస్థితి మరింత దిగజారింది. మూసీ పరివాహక ప్రాంతాల్లో ఇంటికొక పేషెంట్ ఉన్నారంటే పరిస్థితి ఏంటో అర్థం చేసుకోవచ్చు. అందుకే అధికారంలోకి వచ్చిన వెంటనే యుద్ధ ప్రాతిపదికన మూసీ ప్రక్షాళనా చర్యలు చేపట్టింది రేవంత్ ప్రజా ప్రభుత్వం. మూసీకి ఈ పరిస్థితి రావడానికి కారణాలను గుర్తించింది ప్రజాప్రభుత్వం. 520 రకాల పరిశ్రమల వ్యర్థ జలాలు, చుట్టుపక్కల ప్రాంతాల్లోని డ్రైనేజీ నీరు, 400కు పైగా ఆసుపత్రుల వ్యర్థాలు, 12 లక్షల మంది నివసించే ప్రాంతాల నుంచి వస్తున్న చెత్త తదితర కారణాలతో మూసీకి ఈ పరిస్థితి ఏర్పడింది. ఇక ఆక్రమణల కారణంగా మూసీ నది పరిధి కుంచుకుపోయింది కూడా. దీంతో మూసీ నదీ జలాల్లో టర్బిడిటీ పెరిగింది. 48 రకాల బ్యాక్టీరియాలు జమయ్యాయి. తక్కువ స్థాయి డీఓ ఉండడంతో వాడుకోవడానికి కూడా పనికిరాకుండా పోయింది. ఈ నీటితో పండే పంటలు కూడా విషతుల్యంగా మారుతున్నాయి. అందుకే మూసీ ప్రక్షాళనకు నడుం బిగించింది రేవంత్ ప్రజా ప్రభుత్వం. బీఆర్ఎస్ పార్టీ మాత్రం రేవంత్ సర్కార్కి వస్తున్న మంచి పేరును ఓర్వలేక విషం చిమ్ముతోంది. దాదాపు 20 లక్షల మంది నివసించే మూసీ పరివాహక ప్రాంతాల ప్రజలు బాగుపడడాన్ని తట్టుకోలేకపోతుంది బీఆర్ఎస్ పార్టీ. ఫేక్ ప్రచారాలు చేస్తుంది. బీఆర్ఎస్ చేస్తున్న ఫేక్ ప్రచారాలపై, మూసీ ప్రక్షాళనను అడ్డుకునేందుకు బీఆర్ఎస్ చేస్తున్న కుట్రలపై మూసీ పరివాహక ప్రాంతాల్లో తీవ్ర ఆగ్రహ జ్వాలలు వ్యక్తమవుతున్నాయి.